యా 10 ఇయర్స్ పాప సౌమ్య యాక్చువల్గా మనకి హార్ట్లో హోల్ అని అంటాము. అంటే బై బర్త్ ఒక హార్ట్లో హోల్ ఫామ్ అయ్యింది. దాన్ని మనం ఏటల్ సెప్టల్ డిఫెక్ట్ అని అంటాం. సో ఆ డిఫెక్ట్ ఉందని చెప్పేసి ఆల్రెడీ డయాగ్నోస్ చేయడం జరిగింది. సో దానివల్ల యూజువల్గా గుండెకి సంబంధించిన దడ రావడం జరుగుతుంది. ప్లస్ గుండెలో రక్తము ఎడం వైపు నుంచి కుడి వైపుకి ప్రవహించడంతో స్లోగా వాళ్ళకి ఊపిరితిత్తులో బీపీ ఇంక్రీజ్ అయిపోయి సబ్సిక్వెంట్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి పోవడం అలా జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం అలాంటి డిఫెక్ట్ని డయాగ్నోస్ చేసినప్పుడు 3 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయిపోయినప్పుడు సో మనం ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ హోల్ని క్లోజ్ చేయడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఓపెన్ సర్జరీ చేయడము, ఇంకోటి వచ్చేసి చిన్న కాలు ద్వారా చిన్న పైప్ని పంపించేసి క్లోజ్ చేయడం. సో వాళ్ళు ఆల్రెడీ చాలా హాస్పిటల్స్లో కన్సల్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఓపెన్ సర్జరీ అనేది అడ్వైజ్ చేయడం జరిగింది. బట్ ఒకసారి మేము మా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మొత్తం అసెస్ చేస్తే ఓపెన్ చేయకుండా కూడా మనం క్లోజ్ చేయొచ్చు అనే నిర్ధారణకు వచ్చి అలా చేయడానికి ప్లాన్ చేస్తాం. దాన్ని మనం డివైస్ క్లోజర్ అని అంటాము. సో ఒక కాల్ నుంచి చిన్న పైప్ని పంపించి దాని ద్వారా ఒక డివైస్ని ఆ హోల్లో డిప్లాయ్ చేసి రంధ్రాన్ని మనం పూడ్చివేస్తాం. సో ఇనీషియల్గా అటెంప్ట్ చేసినప్పుడు ఆ హోల్ పెద్దగా ఉండడంతో దాంతో పాటు ఆ డివైస్కి అంత సపోర్ట్ రాకపోవడంతో ఫస్ట్ అటెంప్ట్లో మేము ఫెయిల్ అవ్వడం జరిగింది. బట్ సెకండ్ అటెంప్ట్లో ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా ట్రై చేయడం జరిగింది. అంటే ఒక బెలూన్ ఉపయోగించి దాని ద్వారా తర్వాత మనం ఆ డివైస్ని మళ్ళీ అక్కడ రీపొజిషన్ చేయడం జరిగింది. సో దాంతో సక్సెస్ఫుల్గా ఆ డివైస్ని ప్లేస్ చేయడం జరిగింది అండ్ హోల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి సర్జరీ అయిపోయిన తర్వాత 1 మంత్ అయ్యింది. సో ఈరోజు కూడా మనం స్కాన్ రిపీట్ చేసాము. హోల్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయి షంటింగ్ అనేది అసలు లేదు హార్ట్లో. సో అండ్ ఈ సర్జరీ అంటే ఈ ఓపెన్ సర్జరీ లేకుండా మనం ఈ చిన్న డివైస్ ద్వారా చేసిన దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్పెషల్లీ ఫిమేల్ చైల్డ్స్లో ఈ మనకి స్కార్ లాంటి సమస్యలు ఉండవు. మామూలుగా మనం ఓపెన్ సర్జరీ చేసినట్టయితే చెస్ట్ మధ్యలో ఒక పెద్ద స్కార్ ఉంటుంది. ఆ స్కార్ వల్ల ఫ్యూచర్లో కొన్ని ఇష్యూస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ ఇష్యూస్ అన్నీ ఉండవు. అండ్ రెండోది రికవరీ కూడాను ఈ డివైస్ క్లోజర్ ద్వారా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం డివైస్ క్లోజర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మనం హాస్పిటల్ నుంచి తనని డిశ్చార్జ్ చేయడం జరిగింది. అదే ఓపెన్ సర్జరీ అయితే యూజువల్గా ఒక 5 to 7 days హాస్పిటలైజేషన్, ఆ తర్వాత కూడాను కొంతవరకు వాళ్ళకి పెయిన్స్ లాంటివి ఉండడం, ప్లస్ తర్వాత స్కార్కి సంబంధించిన సమస్యలు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ సమస్యలన్నీ ఓపెన్ సర్జరీతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మనము ఈ డివైస్ క్లోజర్ ద్వారా మనం అవాయిడ్ చేయవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిమేల్ చైల్డ్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే.